ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మీకందరికీ హ్యాపీ గుడ్ మార్నింగ్. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. కీర్తన రాసినటువంటి గ్రంథము 30వ కీర్తన 12వ వచనము మొదటి మాట చదువుకుందాము. నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. నీవు నా గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ని అందరినీ బలపరచుచున్నాడు. ఆ కాలంలో ఇజ్రాయేలు ప్రజలు వారికి బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నిందొచ్చినప్పుడు, వారికి భరించలేనటువంటి బాధ వచ్చినప్పుడు, వారు దుఃఖములో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేసేవారు. ఆ గోనె పట్టకి సూచన ఏంటంటే వారు శ్రమకాలంలో ఉన్నారు, దుఃఖకాలంలో ఉన్నారు, బాధలో ఉన్నారని అర్థము. వారు గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన విని వారికి ఆ బాధల నుంచి, శ్రమల నుంచి, దుఃఖకాలంలో నుంచి దేవుడు వారికి సంతోష వస్త్రమును ధరింపచేశారు. వాటినన్నిటి నుంచి విడిపించి వారి హృదయంలో సంతోషాన్ని నింపేవాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఏ శ్రమల ద్వారా, ఏ బాధ ద్వారా, ఏ గాయము ద్వారా, ఏ నింద ద్వారా, ఏ అవమానము ద్వారా కష్టకాలంలో ఉన్నావా, దుఃఖకాలంలో ఉన్నావా, వాటినన్నిటినీ దేవుడు విడిపించి ఉదయకాల సమయంలో దేవుడు నీకు సంతోష వస్త్రమును చేస్తున్నాడు. వాటినన్నిటి నుంచి విడిపించి దేవుడు నీ హృదయానికి, నీ కుటుంబానికి, నీ జీవితానికి సంతోషాన్ని చేస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపచేసిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీ కుటుంబంలో, నా కుటుంబంలో, నీ జీవితంలో, నా జీవితంలో ఏ దుఃఖంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, శ్రమలలో, కష్టాలలో, నిందలలో, అవమానంలో, గాయములలో, బాధలలో ఉన్న వాటినన్నిటి నుంచి దేవుడు విడిపించి నీకు సంతోషాన్ని కలగచేయనయ్యున్నాడు. ఈ దినము వాగ్దానము ఏంటంటే నీకు సంతోషాన్ని ఆయన కలగచేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయనా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నా తండ్రి, మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మా ప్రార్థన మీరు వినండి, ఆలకించండి. అయా దేవా, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి చక్కటి వాగ్దానమును మీరు ఇచ్చారు మా ప్రభువా. స్తోత్రం నాయనా. అయా, నీవు గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రమును ధరింపచేస్తామని మీరు సెలవిచ్చారు మా ప్రభువా. నీ ప్రియ బిడ్డలు నా తండ్రి, ఎంతమంది నా తండ్రి వారు కష్టంలో, బాధలలో, దుఃఖంలో, గాయములో, నిందలలో, అవమానంలో, నిరుత్సాహంలో నా తండ్రి, పేదరికంలో నా తండ్రి, ఆర్థిక సమస్యల చేత నా తండ్రి, రోగాల చేత, రుగ్మత చేత, ఆయా పిల్లలు లేని తనంలో వారు బాధపడుచున్నారు. ఆయా వాటి నిరుత్సాహములన్నిటి నుంచి యేసు నామములో నా తండ్రి, వారి దుఃఖ దినముల నుంచి, ఆయా వారి కష్టకాలము నుంచి నా తండ్రి, నీ సంతోష వస్త్రమును వారికి ధరింపచేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నానయా. స్తోత్రం నాయన. నీ ప్రియ బిడ్డల జీవితంలో, వారి కుటుంబంలో, వారి పిల్లలలో నా తండ్రి, మీరు సంతోషాన్ని చేస్తున్నందుకు, ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. స్తోత్రం చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో నా తండ్రి, ఎంత మంది మా ప్రభువా నిరుత్సాహముతో బాధపడుచున్నారో వారి నిరుత్సాహము నుంచి ఉత్సాహ జీవితముకు, సంతోష జీవితానికి వారికి దయచేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మరి ముఖ్యంగా యవనస్తుల కోసం ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితంలో సెటిల్మెంట్ లేదని బాధపడుచున్న వారికి యేసు నామములో నా తండ్రి, వారి జీవితంలో గొప్ప భవిష్యత్తును మీరు దయచేయమని అడుగుచున్నాను. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను. ఆర్థికంగా
బాధపడుచున్న వారికి యేసు నామంలో వారి ఆర్థిక సమస్యల నుంచి ఆయా విడిపించమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. వ్యాధి, బాధ, రోగము, రుగ్మతతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నాను. ఆయా వారి వ్యాధి నుంచి, బాధ నుంచి ఆయా ఆరోగ్యంగా ఉండుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా బిజినెస్ చేస్తున్న వారి కోసము మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాను. వారి బిజినెస్ లో ఉన్నటువంటి ఆయా ప్రతి సమస్య నుంచి దూరము చేసి యేసు నామములో వారి బిజినెస్ తండ్రి అభివృద్ధి కలగ చేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా దేవా ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతున్న నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయా డిఎస్సి కోసము ప్రార్థన చేస్తున్నాను. జాబుల కోసం ప్రార్థన చేస్తున్నాను. ఆయా మీ ప్రియ బిడ్డలకి నా తండ్రి మీరు ఆయా మంచి భవిష్యత్తును దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాన్ని దయచేయండి. ఆయా చదువులో సెటిల్మెంట్ లేని వారికి మంచి భవిష్యత్తును దయచేయమని అడుగుచున్నాను. జ్ఞానము లేని వారికి జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఆర్థికంగా, మానసికంగా నా తండ్రి ఆయా శారీరకంగా బాధపడుచున్న నీ ప్రియ బిడ్డల్ని నీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నాను. వాటినన్నిటి నుంచి మీరు యేసు నామంలో వారికి విడిపించి సంతోష వస్త్రమును వారికి దయచేయమని అడుగుచున్నాను. వారి జీవితంలో సంతోషంగా నా తండ్రి ఆయా ఉండుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. వారి యొక్క దుఃఖ దినములను దూరము చేసి నా తండ్రి వారి శ్రమల నుంచి దూరము చేసి యేసు నామములో వారికి సంతోషము, సమాధానమును, ఐక్యతను ఆయా దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. విడిపోయినటువంటి కుటుంబాలు నా తండ్రి కట్టబడుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. చెదిరిపోయినటువంటి కుటుంబాలు నా తండ్రి మీరు సమకూర్చమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. కోర్టు కేసుల నుంచి యేసు నామములో నీ ప్రియ బిడ్డలకి విడుదల దయచేయమని అడుగుచున్నాను. ఆయా సమాధానము లేనటువంటి కుటుంబాలకి సమాధానము దయచేయండి. సంతోషము లేనటువంటి వారికి ఆయా మీరు సంతోషాన్ని దయచేయమని అడుగుచున్నాను. ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారి కుటుంబాలని దీవించండి, ఆశీర్వదించండి. ఆయా నీ ప్రియ బిడ్డలు వెళ్ళుచున్న ప్రతి మార్గంలో నీ కాపుదలను దయచేయండి. వారు చేయుచున్న ప్రతి పనిలో నా తండ్రి నీ కృపా సన్నిధి వారికి తోడుగా ఉంచుమని నజరైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.